హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు రుచి చూడు కార్యక్రమంలో ఈరోజు మనం సరికొత్త వంటలు నేర్చుకుంటున్నాం కదా, అదేనండి వితౌట్ గ్యాస్ వితౌట్ ఆయిల్. మరి ఈ రెండు లేకుండా వంట అవుతుందా అని ఈ పాటికే మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఆ డౌట్ కూడా క్లియర్ కూడా అయిపోయి ఉండొచ్చు కదా. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తూ ఉంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మరి ఈ విధానంలో భాగంగా మన కోసం సరికొత్త రెసిపీస్ని నేర్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు. ఆలస్యం చేయకుండా పరిచయం చేసేసుకుందామా. ఈరోజు మనకి ఏ రెసిపీస్ నేర్పిస్తున్నారు? హలో మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలానో బాగుంటారు. ఆరోగ్యమే మీ చేతుల్లో ఉంటుంది. ఆ క్వశ్చనే నాది రాంగ్. మరి మేము కూడా మీలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అసలు ఎటువంటి ఇవి అనారోగ్యాలు దారి చేరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక టిప్ చెప్పండి మాకు. స్ట్రెస్ ఫ్రీ అంటే యోగాయే చేయాలి. యోగా చేయాలి. యోగాని మనం నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మన దగ్గరికి ఏవి రావు. ఓకే. యోగాలో చాలా సింపుల్గా ఉండే టెక్నిక్ అంటే బ్రాహ్మి అని ఉంటుంది. అది ఓంకారం చేసుకుంటే చాలు. ఓకే. ఎంత టైం చేసుకోవాలి? ఒక 5 times ఓకే బ్రాహ్మి అండ్ 5 times ఓంకారం చేయాలి. ఓకే. మంచి స్టార్టింగే మంచి టిప్ కూడా చెప్పేశారు. మరి ఆ వంట కూడా నేర్చేసుకుందాము, గ్యాస్ లేకుండా ఆయిల్ లేకుండా. మరి ఈరోజు మ్యామ్ మాకు ఏం నేర్పిస్తున్నారు? తమలపాకులతో లడ్డు. చూసారా, తమలపాకులతో లడ్డు. ఎంత టేస్టీ వంట కదా. అది కూడా మన అందరికీ ఇష్టమైన లడ్డూస్ తమలపాకుతో, అది కూడా ఆరోగ్యకరంగా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేద్దాం. ఇది తమలపాకు, కాజు గ్రైండ్ చేశాను. ఇదేమో దాల్చిన చెక్క, ఇలాచీ పౌడరు. ఇది నేను చేసిన కాజు కత్లీ, జీడిపప్పు, పటిక బెల్లం వేసి చేసింది. తర్వాత ఇది కొబ్బరి, ఇది పటిక బెల్లం పొడి, ఇది తురిమిన బాదం, నానబెట్టిన బాదంని తురిమాను, ఇది అటుకుల పొడి. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు చూసేసాము మ్యామ్. ఇక్కడ ఏంటంటే నాకు 2 కొత్తగా కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాజు కత్లీ, ఇది మీరు చేసుకుంది ఇంట్లో. పటిక బెల్లం అండ్ కాజు పొడిని రెండింటిని గ్రైండ్ చేసి చేసుకున్నారు. దీనికి కంపల్సరీ ఇది కావాలా మ్యామ్? కొంచెం బైండింగ్ ఉంటుందని తీసుకున్నాను. అచ్చా. ఓకే. సో ఇప్పుడు ఈ తమలపాకు పేస్ట్ అయితే ఏదైతే తీసుకున్నారో అది ఎలాంటి తమలపాకులు బాగుంటాయి? లేత తమలపాకులు. లేతగా ఉండాలి. ఓకే. ఎన్ని తీసుకున్నాం? ఒక 20 తీసుకున్నాం. దాంట్లోనే ఎన్ని కాజులు యాడ్ చేసుకున్నారు మేడం? ఒక 10 కాజు వేసాను. ఓకే. అది నానబెట్టి వేయాలా లేకుంటే పచ్చి కాజు? పచ్చి కాజు 2 కలిపి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఓకే. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సరే. ఫస్ట్ తమలపాకుని వేసుకోవాలి. తమలపాకు కాజు మిక్స్. ఓకే. తర్వాత కొబ్బరి వేసుకుంటాం. ఓకే. ఈ రెండింటిని బాగా నూనె వచ్చేంత వరకు బయటకి, కొబ్బరిలోంచి నూనె వచ్చేంత వరకు కలపాలి. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ కొబ్బరి క్వాంటిటీ ఎంత వేసుకోవాలి? కొబ్బరి ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు. ఇది పచ్చి కొబ్బరి మనం యూజ్ చేసిందంతా పచ్చి కొబ్బరి. ఓకే. ఎంత కలుపుతూ ఉంటే అది అంత చక్కగా బైండింగ్ అవుతుంది అనమాట. సో కలుపుతూనే ఉండాలి. ఓకే. తర్వాత ఈ కాజులు వేసుకున్నాం. కాజు కత్తిలి బైండింగ్ కోసం. ఒకవేళ ఇది మా దగ్గర అవైలబిలిటీ లేదంటే కాజు ముద్ద చేసి వేసుకోవచ్చు మీరు, అంటే పచ్చి కాజునే వేసుకోవచ్చు అట్లా. ఓకే. సో మీరు ఎలాగో కలిపేందుకు ఒక టైం పడుతుంది అన్నారు. 15 నిమిషాలన్నా దీన్ని కలుపుతా ఉండాలి. ఓకే. సో మనకి అప్పుడే నీకు కుక్ చేసిన టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చిగానే ఉంటుంది. ఓకే. సో మీరు కలుపుతూ ఉండండి. నాకు కొన్ని డౌట్స్ అడుగుతా, అది క్లియర్ చేస్తూ ఉంటే చాలు. సో ఇక్కడ మెడల్స్ చాలా కనిపిస్తున్నాయి మేడం. దేనికి సంబంధించిన మెడల్స్ ఇవన్నీ పరిగెత్తి తెచ్చుకున్న మెడల్స్. ఎప్పటి నుంచి మీకు ఇది ఉంది హాబీ? 2018 నుంచి రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా మేము కొంత దూరం నడిచేసరికి అలసిపోతూ ఉంటాము. ఇంకా రన్నింగ్ అంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత మీరు అన్నట్టు యోగా ఎప్పటి నుంచో చేస్తే కనుక అంత ఈజీగా రాదు. మాక్సిమం ఎంతవరకు రన్ చేస్తారు మేడం? ఇప్పుడు 10 kilometers వరకు చేస్తాను. 10. బా,
మార్నింగే స్టార్ట్ అయిపోతుందా? ఇప్పుడు కూడా డైలీ ఉంటుందా మీకు రన్నింగ్ ప్రాసెస్? అట్లా అని కాదు, ఎవ్రీ 3 monthsకి ఒకసారి మాకు మ్యారథాన్స్ ఉంటాయి. ఇంకా మ్యారథాన్స్ అంటేనే మాకు ఒక పండగలా ఉంటుంది అన్నమాట. మార్నింగ్ రెడీ అయిపోయి 3 o'clock ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడ వెళ్ళాక జుంబా ఉంటుంది, తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. అంతమంది హెల్త్ కోసం పరిగెడుతుంటే ఒక కొత్త ఫీలింగ్ కదా, ఒక చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ఇంకా తక్కువ, నేను లోపల చూసాను, ఇంకా చాలా చాలా మెడల్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దాంట్లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టమా మేడం? యాక్చువల్గా ఎట్లా ఉంటుంది? అది ఒక హెల్త్ ఇంప్రూవ్మెంటే కదా, హెల్త్ బెనిఫిటే వస్తుంది కదా రన్నింగ్ అన్నది. అవును. సో ఇంట్లో ఎవరైనా మీకు స్ఫూర్తి అంటే ఎవరైనా ఉన్నారా మేడం ఇట్లా మీకు? ఎందుకు మీరు ఇట్లా హెల్త్ వైపు ఎక్కువ ఫోకస్ చేశారు అంటే? మనం యోగా చేసే కొద్దీ మనలో ఆ అవేర్నెస్ వస్తుంది. చాలా బాగా చెప్పారు, కరెక్టే, నిజమే. 20 years నుంచి యోగా చేస్తున్నారు కాబట్టి మనకి ఆటోమేటిక్గా హెల్త్ పైన ఏం తింటే మంచిది, ఏది వదిలేస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. అవును. ఓకే. కానీ అందరూ అంటుంటారు కదా ఇవి మిస్ అవుతున్నారని అడుగుతూ ఉంటారు కదా మ్యామ్, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించదు, మన హెల్త్ కోసం మనం చూసుకుంటున్నాం అంతే కదా. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తాము, టెంప్టింగ్ గా బజ్జీలు, వర్షాకాలంలో అయితే బజ్జీలు ఇలా చక్కగా మాకైతే నోరు ఊరుతూ ఉంటాయి వాటిని చూస్తే, మీకు మాత్రం అట్లా గ్రేట్. ఓకే, ఇప్పుడు ఏం వేశారు మేడం? ఇప్పుడు కొబ్బరి, తమలపాకులు వేసాను కదా, కాజు కత్లీ వేసాను. ఇప్పుడు పోహా పౌడర్ 3 spoons ఉంటుంది. అటుకుల పొడి వేసాను. ఓకే, ఇవన్నీ బైండింగ్ కోసమే. ఇవి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week ఉంటాయి. ఓకే. తమలపాకు కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, వీటితో కూడా మీకు ఇది ఈ ఆలోచన ఇప్పుడు తమలపాకుతో ఇట్లా లడ్డు చేయాలని ఎప్పుడు వచ్చింది? ఎలా చేశారు మేడం ఐడియా? అలా హెల్దీ థాట్స్ వస్తూ ఉంటాయి, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని. కానీ ఎక్కడ మిస్ప్లేస్ అవ్వదా? ఇది వేస్తే ఇది ఖరాబ్ అవుతుంది, ఇది వేస్తే ఇది పోతుంది, టేస్ట్ రాలేదు అన్నట్టు? ఇప్పుడు సాంబార్ తర్వాత అది ఎట్లా ఉంది, బాగా సెట్ అయిపోయింది. అంటే ఏది ఎక్కడో ఒక దగ్గర కొంచెం అవుతుంది కదా, మిస్ అవుతుంది కదా, ఇది వేయకపోతే అయ్యో పోయిందే అన్నట్టు, అట్లా మీకు ఇంతవరకు అవ్వదు. ఇది ధనియా, ఇది దాల్చిని, ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. ఓకే. ఓకే, తర్వాత చెక్క, ఈ బాదం, తురిమిన బాదం, నానబెట్టిన తురిమిన బాదం, కాజు వేసాం, అలానే బాదం వేసాం. బాదం, కాజు, అలానే అటుకుల పొడి కూడా వేసుకున్నాము. దాల్చిన చెక్క, ఇలాచి 2 కూడాను పౌడర్ చేసి వేసుకున్నాము. కొబ్బరి కూడా వేసి బైండింగ్ అయిపోయింది చూసారా. ఇంకా ఇది వేయాలి కొంచెం స్వీట్ కోసం. పటిక బెల్లం పొడి. ఈ పటిక బెల్లం కూడా దారంలో గుచ్చింది పటిక బెల్లం ఉంటుంది, దాగవాలా మిశ్రీ అని, అది తీసుకుంటా, చాలా మంచిది మాట హెల్త్కి. ఈ ఎండాకాలంలో అది చలవది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మేడం? అన్ని షాప్స్లో దొరుకుతాయా? కిరాణా షాప్స్లో. ముందంతా బాంబే నుంచి తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు ఇక్కడే దొరుకుతుంది నాకు. ఓకే. ఇది ఒక 4-5 ఇవి ముక్కల్లాగా ఉంటాయి మనకి, అది కొట్టి మిక్సీలో చేస్తా. ఓకే, స్వీట్ కోసం అది. ఇందులో స్వీట్ కోసం ఇంకా మనం బెల్లం యూజ్ చేస్తే, బెల్లం కూడా వేయచ్చు. బెల్లంతో ఎట్లానో ఇంకొక రెసిపీ ఉంది నాకు, మళ్ళీ ఇది బెల్లం ఎందుకు అని. షుగర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయకూడదు కూడా, షుగర్ మళ్ళీ హెల్త్కి అది విరుద్ధం కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ హ్యాబిట్స్ అన్ని మళ్ళీ ఎంతవరకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు మేడం? అంటే ఫ్రెండ్స్ నేర్చుకుంటుంటారు నా దగ్గర, అట్లా బాంబేలో కూడా వాళ్ళు సెషన్స్ ఇమ్మంటారు, కుకింగ్ సెషన్స్ పెట్టమంటారు అట్లా. ఓకే. సో మీరు ఇది ఎజెండా, ఇది థీము, ఇది నా మోటో అని ఏదైనా పెట్టుకున్నారా మేడం? అట్లా ఏం లేదు, హెల్త్ ఈజ్ ద ఫైనల్ మోటో, హెల్తీగా ఉండడం అని. ఓకే. లడ్డూలు కూడా మాటల్లోనే అయిపోతూ ఉన్నాయి. తమలపాకు లడ్డు బైండింగ్ కూడా వచ్చేసింది. వావ్, ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కనైన టేస్ట్ వస్తుంది. ఓకే.
ఒక్కసారికి వేసేస్తే అంత నీరు అయిపోద్ది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఓ, కానీ ఇవన్నీ నువ్వు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా బాగుంటుంది. వెంటనే అలవాటు పడలేరు. అవును, డైలీ ఫుడ్ తీసుకొని వెంటనే ఆయిల్ లేకుండా గ్యాస్ లేకుండా తినండి అంటే ఎవరు తినడం కష్టం. తినాలా ఉన్న కొంచెం జీవితంలో నచ్చినవి తినాలి, ఆస్వాదించాలని చెప్తూ ఉంటారు. ఇవన్నీ వదిలేసి ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో చోట మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మనం ఏం కోల్పోతున్నాము అనేది అర్థమవుతుంది అనమాట. అది చూసేసరికి చాలా దూరం వెళ్ళిపోతాం, అయిపోతుంది. అవును, అప్పుడు ఇంకేం చేయలేము, మన చేతుల్లో ఏం ఉండదు. మేడం, ఇప్పుడు లెక్చరర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ టైమింగ్స్ అక్కడ ఎలా ఉంటుంది ఎన్వైర్న్మెంట్ అంతా కూడా? అంతా ఒక ఫ్యామిలీలా ఉంటారు. అంటే మీరు స్ట్రిక్ట్గా ఉంటారా లేకుంటే అందరితో ఇంట్లో నవ్వుతూ జోవియల్గానే ఉంటారా? అందరితో బాగానే ఉంటాం. మీకెందుకు మేడం లాయర్ అవ్వాలనిపించింది? అంటే లా చేద్దామని ప్రతి ఒక్కరికి ఒక న్యాయం కోసం తెలుసుకోవాలని ఉంటుంది కదా, అట్లా చేశాను. ఆ తర్వాత కోర్టుకి వెళ్దామంటే మా సార్కి ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్ ఉండేది. ఓకే, ఇంకా అక్కడి నుంచి అకాడమిక్స్కి వచ్చేసాను. ఓకే, నాకు LLBలో మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్లో. ఇంకా దాంతో ఇంకా చదువు అంటే చాలా ఇది వచ్చేసింది. అసలు PhD చేయాలని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సార్ దగ్గరికి వెళ్తే మీ ఏజ్ ఎంత ఉంటుందండి అన్నారు. 50 అంటే ఓహో మీకు చదువు పిచ్చా అన్నారు ఆయన నన్ను. అందరికీ టీవీ పిచ్చి అది ఉంటుంది, ఈ ఏజ్లో కూడా PhD చదువుకుంటాను అంటున్నావు అంటే నీకు చదువు పిచ్చే అన్నారు. నేర్పించారా మరి? అంటే జాయిన్ అయ్యి చేశాక తిరుపతి నుంచి చేశాను, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి PhD చేశాను. కంప్లీట్ అయిపోయింది, డాక్టరేట్ కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు డాక్టర్ అంటున్నారు కదా, నా పేరు ముందు డాక్టరేట్ ఉంది. గ్రేట్ మ్యామ్, గ్రేట్. అంతే, లక్ష్యం పెట్టుకోవడం కాదు, ఆ సాధన చేస్తే కనుక ఆ లక్ష్యాన్ని మనం ఈజీగా అందుకోగలుగుతాము. మీకు సపోర్ట్ అంటే ఎవరు చెప్తారు మేడం? మా హస్బెండే. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి? 37 years. 37 years, వావ్. 37 yearsలో ఈ ఫుడ్కి అలవాటు పడి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years అయిందండి, కరోనా టైం నుంచి. ఓకే, కానీ ఎక్కడ లోటు లేకుండాను ఆ ఫుడ్ని ఈ ఫుడ్తో రీప్లేస్ చేసేసారు. సార్ కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఆయన కూడాను రన్నింగ్లోని చాలా మెడల్స్ సంపాదించారు. ఆయన 30 వరకు చేస్తారు, 40 వరకు చేస్తారు మేడం రన్నింగ్. 50 ఫైనల్ 42. బా, చూసారా, లడ్డు మాటల్లోనే రెడీ అయిపోయింది. వావ్, తమలపాకు లడ్డు రెడీ అయిపోయిందండి. చుడుతున్నప్పుడే మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలుపుతూ ఉంటే కనుక అది బైండింగ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. లేకపోతే అన్నీ ఒకేసారి వేసేస్తామంటే బైండింగ్ రాదు మనకి, లడ్డూలాగా ఫామ్ అవ్వదు. సో ఇప్పుడైతే లడ్డు రెడీ అయిపోయింది. ఇంకొక రెసిపీ కూడా రెడీ చేస్తారంట మ్యామ్, అది ఇది రెండు కలిపి ఒకేసారి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాం. సో ఇప్పుడైతే తమలపాకుతో లడ్డు తయారు చేసుకోవడం చూసేసాము, దాని తర్వాత టేస్ట్ చేద్దాము. అంతకంటే ముందు మనకి ఇప్పుడు మేడం పాయసం రెడీ చేస్తున్నారు, అది అటుకులతో. ఎలా చేస్తారో ఒకసారి చూసి అది కూడా నేర్చేసుకుందాం. మేడం, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేద్దామా? ఇవి నానబెట్టిన అటుకులు, ఇది దాల్చిని ఇలాచి పౌడర్, ఇవి కొబ్బరి పాలు, ఇది కాజు, బెల్లం పౌడర్, ఇవన్నీ ఉపయోగించి బెల్లం పౌడర్. బెల్లాన్ని కూడా మిక్సీ చేసేసుకొని పెట్టేసుకున్నారు అంతేనా? పౌడర్ అంటే ఓకే ఓకే. అటుకులు మాత్రం నానబెట్టేసి ఈ విధంగా కొంచెం రైస్ లాగా, ఇప్పుడు రైస్ చేసిన ఐటమ్స్ అన్ని ఇలాగే చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసుడు కొబ్బరి పాలు వేద్దాం, అటుకుల్లో కొబ్బరి పాలు వేసి కలుపుతున్నా. ఇప్పుడు ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకుంటే వచ్చే పాల ఇవి, లేకపోతే హాఫ్ చెక్కతో వచ్చే పాల? కొబ్బరికాయతో వచ్చే పాలు, ఫుల్ కొబ్బరికాయ. ఓకే, అది ఫ్రిడ్జ్లో పెట్టేసా కదా, క్రీమ్ లాగా అయిపోయింది అంతా. కొబ్బరి పాలు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి క్రీమీగా వచ్చేసింది అదంతా. సో ఇది అలా కలుపుతా ఉండి తర్వాత కొబ్బరి పాలు చాలా మంచివి. అవును, కొబ్బరి చెట్టుని ఒక అమ్మతో పోలుస్తారు కదా. అవును, కొబ్బరికాయలో నీళ్ళు ఎంత, కొబ్బరికాయ దాని లోపల ఉండే గుజ్జు, లోపల ఉండే అన్ని ప్రతిదీ కూడా యూజ్ఫుల్, వాటర్తో సహా. నేను కొబ్బరితో పెరుగు కూడా చేస్తా, కొబ్బరి పాలతో.
గట్టిగా వస్తుంది అసలు, ఆహా. ఇలా తిరగేసినా పడదు, అబ్బా. అంత బాగా వస్తుంది పెరుగు. ఓకే. సో దాంతో నెక్స్ట్ మనం దద్దోజనం కూడా చేయొచ్చు, చేయొచ్చు, పెరుగుతో చేయొచ్చు. అలా కూడా ప్లాన్ చేద్దాం ఒకటి. సో హెయిర్ కూడా బాగా పెరుగుతుంది కదమ్మా మొత్తం ఈ కొబ్బరి పాలతో యూజ్ చేసుకుంటే కనుక, చాలా మంచిది హెయిర్ కూడా. రైట్. సో ఇప్పుడు సీరంలా పనిచేస్తుంది హెయిర్కి కొబ్బరి పాలు. హెయిర్ సీరమ్స్ అని ఎన్నో కొంటుంటారు కదా బయట, అదేం లేకుండా ఇదే తలకు పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలమ్మా మనం, అంటే బాగా అటుకుల్లో బాగా ఇది కలవాలి కదా, అందుకని బాగా కలపాలి. సరిపోతాయా పాలు? ఇంకొంచెం నీళ్ళు వేయొచ్చు ఏమైనా? చాలా థిక్గా ఉందిగా, చూద్దాం. అవసరం అయితే నీళ్ళు వేసుకుందాం, బెల్లం వేసాక చూద్దాం. దీన్ని అయితే ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి. నేను ఎక్కువ తాటి బెల్లం వాడతాను, ఈసారి అది లేదని మామూలు బెల్లం తీసుకున్నా, కానీ తాటి బెల్లం తీసుకొచ్చి పొడి చేసి వాడుకుంటా. ఇప్పుడు ఇది 3 స్పూన్ల బెల్లం పౌడరు, ఇదే వేద్దాం దీంట్లో. ఓకే, వేసాక బాగా కలపాలి ఇది. ఓకే. ఎంత కలిపితే అంత మనకి బాయిల్ అయిన ఇది వస్తుంది, రుచి వస్తుంది, మిక్స్ అయినట్టు వస్తుంది అన్నమాట అది. ఓకే. బెల్లం వేసిన తర్వాత ఆ టెక్స్చర్ కొంచెం లిక్విడ్ లాగా కన్వర్ట్ అయింది చూసారా? అందుకే నువ్వు నీళ్ళు అంటే నేను బెల్లం వేసాక చూద్దాం అన్నాను కదా, అందుకనే. బెల్లం కరుగుతుంది కదా, కరిగి పాకంలాగా అవుతుంది దీంట్లో, పరమాణంలా వచ్చేలే. అవును. ఇది ఇంకా మనం కలుపుకోవాలా మ్యామ్? బాగా కలిపితే కొంచెం లిక్విడ్ అవుతుంది కదా. ఇది వేయలేదు కదా అసలు, ఇదే వేద్దాం. ఇది దాల్చిని ఇలాచి ఓకే పౌడర్. ఎవరైనా ఇలాచి తర్వాత షుగర్ మిక్స్ చేస్తారు, మీరు ఇక్కడ దాల్చిన చెక్క ఎందుకు యూజ్ చేస్తున్నారు? అమ్మ, దాల్చిన చెక్క మించిన ఔషధమే లేదు మనకి. చాలా మంచి గుణాలు ఉన్నాయి దాల్చిన చెక్కలో. నిద్ర రావట్లేదు అనుకో, రాత్రిపూట కొంచెం నీళ్ళల్లో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగు, కొలెస్ట్రాల్కి మంచిది. అసలు హార్ట్ పేషెంట్స్కి దాల్చిన చెక్క, తర్వాత ఈ మసాలా ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, అది రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టేసి అది పొద్దున్నే వడబోసుకొని తాగాలి. అయితే అసలు ఎంత దివ్యమైన ఔషధం అది, బ్లడ్ క్లాట్స్ రాకుండా హార్ట్ పేషెంట్స్కి. ఓకే. ఇప్పుడు మనం అయితే బాగా కలిపేసుకున్నాము, ఫైనల్ గా మనం గార్నిష్ కోసం కాజు వేసేసుకోవడమే, అంతే, అయిపోయింది మన పాయసం. కానీ ఇప్పుడు మాకు చెప్పిన టిప్ మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది. మనం చూసే వ్యూవర్స్ కి, మనకి హెల్త్ కొంచెం అటుగా ఇటుగా ఉన్న వాళ్ళకి, మెయిన్ గా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా మంది చిన్నప్పటి నుంచే ఫేస్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, 25-30 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటికీ కారణం మన డైట్, మెయిన్ గా ఫుడ్, అలానే స్ట్రెస్ కూడా మన పైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. వీటికి రాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, ఒక బిర్యానీ ఆకు చిట్కా, అదొక్కసారి మా వ్యూవర్స్ కోసం ఇంకొకసారి రిపీట్ చేసి చెప్పేద్దాము. బిర్యానీ ఆకు ఒక 2-3 ఆకుల్ని, 2 దాల్చిన చెక్క ముక్కల్ని రాత్రి నీళ్ళల్లో వేసేసి అది పొద్దున్నే వడబోసి తాగాలి. ఓకే. ఇది ఎస్టాబ్లిష్డ్ రియల్ ట్రూత్ మాట. ఓకే. అంటే ఒక ఆమె హిందూ మ్యాగజైన్లో రాసింది, వాళ్ళ హస్బెండ్కి ఆల్రెడీ ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకా మెడిసిన్స్ ఇచ్చారు చాలా మటుకు, అంటే హార్ట్ ఇంకా మళ్ళీ ఏంటి క్లాట్స్ రాకుండా అట్లా. అయితే ఇదంతా వాడిందంట, వాడితే ఆయనకి అసలు మళ్ళీ ప్రాబ్లమే రాలేదంట. గ్రేట్ కదా. చాలా సింపుల్, మన వంటింట్లోనే ఉంటాయి, మనం రోజు వాటితో చాలా రకాల బిర్యానీలు చేసుకుంటాము, కానీ ఈ చిన్న టిప్ను మాత్రం మర్చిపోతాము. కానీ ఇది చాలా హెల్త్కి మంచి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. దాల్చిన చెక్క చాలా విధాలుగా వాడచ్చు మనం. ఓకే. ఓకే, మేము కూడా ఈ చిట్కా అందరం ఫాలో అవుతాం మేడం, మంచి టిప్ చెప్పారు. అలానే మాకు తమలపాకు లడ్డు రెడీ అయిపోయింది, పాయసం కూడా రెడీ అయిపోయింది, రెండు కూడా రెడీ అయిపోయి చూసారు కదా. మనం ఈ విధంగా కలిపితే బెల్లం కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఇక్కడ బార్న్విటా టెక్స్చర్లో కనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. ఓకే. సో ఇప్పుడైతే మరి టేస్టింగ్ టైం వచ్చేసింది. గ్యాస్ లేకుండా, నూనె లేకుండా, బాయిల్ చేయకుండా వంటలు ఎలా ఉంటాయి, ఎలా టేస్ట్గా ఉంటాయి, తినగలుగుతామా లేదా అని నాతో పాటు మీరు కూడా డౌట్గా ఆలోచిస్తూ ఉన్నారు కదా ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి. మరి మీ డౌట్స్కి అన్నిటికీ చెక్ పెట్టే టైం వచ్చేసింది, అదే టేస్టింగ్ టైం.
ఎలా ఉందో ఫస్ట్ అయితే లడ్డూని ట్రై చేస్తాను, తమలపాకు లడ్డు. వావ్, తింటూ ఉంటే ఎక్కడో తిన్నట్టు ఉంది ఈ టేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుందండి. వావ్, అదే చెప్తున్నాను కదా, మనం ఎక్కువ తిని అక్కర్లేదు, ఒక్కటి తిన్నా చూడు అది మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్, దాన్ని ఆస్వాదించగలిగితే చాలండి. ఫుడ్ అంటే అంత చక్కగా ఉంది, సూపర్. ఇప్పటివరకు నేనైతే టేస్ట్ చేయలేదు, ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు, అంత చక్కగా ఉంది. నిజంగా నమ్మండి, ఇంట్లో ఒక్కసారి ట్రై చేసుకుంటే, ఈ మాట నేను చెప్పడం కాదు, మీ ఇంటిల్లో పాది మీకు మెచ్చుకోవడం ఖాయం, అంత చక్కగా ఉంది. సో నెక్స్ట్ అయితే పాయసం, అటుకులతో పాయసం. వావ్, చెప్తున్నాను కదా, నేను ఒక్క స్పూన్తో ఆగలేకపోతున్నాను, అంత చక్కగా ఉంది. మొత్తం తిని చెప్పాలని ఉంది, అంత టైం మనకి లేదు కాబట్టి అదుర్సండి, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత చక్కగా ఉంది. ఏ మాటగా మాట, అసలు గ్యాస్ లేకుండా, స్టవ్ వెలిగించకుండా, బాయిల్ చేయకుండా ఇంత రుచిగా వండుకోవచ్చా అనేది నిజంగా అద్భుతం అనిపిస్తుంది. హెల్త్ని కాపాడుకోవాలి, మంచి రుచికరమైన వంటలు తినాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇలాంటి వంటలు నేర్చుకోవాలి. సో మ్యామ్, సూపర్ అండి, ఇలాంటివి కనిపెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అదే అంటున్నాను కదా, నాలాగే చాలామందికి డౌట్స్ ఉంటాయి, నిజంగా బాగుంటుందా, వీళ్ళు ఏదో ఊరికే టీవీ కోసం చెప్తున్నారా లేకపోతే పేరు కోసం చెప్తున్నారా అని ఒక డౌట్ ఉంటుంది. కానీ ఇది మా ఒక్కల వరకు చూసిన వారికే కాదండి, చాలా వరకు అందరికీ అందాలి ఇలాంటి మంచి ఫుడ్. మీరు ఇలానే కొత్త కొత్త వంటలు మా కోసం కనిపెడుతూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, ఇలానే ఆరోగ్యంగా మీరు కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా కోసం మంచి మంచి ఆల్వేస్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కోసం, మా వ్యూస్ కోసం ఎంత మంచి రెసిపీస్ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతమందికి నా వంటలు మీరు పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా థ్యాంక్ఫుల్ మేము ఉండాలి, ఎందుకంటే మాకు తెలుసు బయట తింటే ఆరోగ్యం పోతుందని తెలుసు, కానీ ఇలాంటివి తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది మీరు మాకు కల్పిస్తున్నారు. అందుకే వన్స్ అగైన్ మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.